బ్యాక్ టు లైవ్ షో. కావేరీ జలాలను తమిళనాడుకి ఇవ్వాల్సిందే అని కర్ణాటకకి సుప్రీం తీర్పు ఇచ్చిన తరువాత జరిగిన పరిణామాలను అంటే రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఈ రకంగా ఉంటాయా, ఇటు ఈ రకంగా రూపాంతరం చెందుతాయా అన్నదానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయా? దాని గురించి చర్చించాలి. ఇంకా వేడి కూడా చల్లారలేదు. అయితే ఈ లోపు నిలుపుదల చేయాలి అన్నదానికి కుదరదని చెప్పి మళ్ళీ సుప్రీం శాంతి భద్రతల బాధ్యత చూసుకోవాల్సిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలే దీన్ని నిలుపుదల చేసే అవకాశం లేదని చెప్పింది. ఇక తెలుగు రాష్ట్రాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో స్విస్ ఛాలెంజ్ పై స్టే సంబంధించి ఒక పెద్ద వార్త. ఇతర కంపెనీల బిడ్డలో పాల్గొనే ఛాన్స్ ఇవ్వకుండా అర్హత లేదని ఏ రకంగా చెబుతారు. అభివృద్ధిని అడ్డుకోవాలని కాదు, కానీ పారదర్శకత లోపించకూడదు, అందుకనే మొదట్లోనే దీన్ని సరిదిద్దుకోవాలని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీని మీద మాట్లాడదాం. ఇక హోదా లేదన్న తర్వాత మిగతా విభజన అంశాలు స్పీడప్ అవుతున్నాయా? తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గిరిజన వర్సిటీలు విభజన చట్టంలో ఉన్న వాటి అమలు కోసం నిన్న కేంద్ర మంత్రులు జవదేకర్, వెంకయ్యనాయుడు భేటీ అయిన వార్తలు వచ్చాయి. పోలవరం కూడా ముందడుగు పడుతుందా? పోలవరంపై ఇవాళ ముఖ్యమంత్రి సందర్శించబోతున్నారు. ఈ అంశాలపై విషయాలు మాట్లాడదాం. మనతో సిహెచ్ఎం కృష్ణారావు గారు, టెక్నికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. అలాగే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, టీడీపీ సీనియర్ నాయకులు. జంధ్యాల రవిశంకర్ గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత. జోగి రమేష్ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. కృష్ణారావు గారు, నిజంగానే రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలంటే ఈ రకంగా ఉంటాయా అని ఏమన్నా ఇది అద్దం పడుతుంది అనుకోవాలని జరిగిన కావేరీ జల వివాదానికి సంబంధించి రెండు రాష్ట్రాల్లో? కావేరీ జలాలకు సంబంధించి గతంలో కూడా ఈ రెండు రాష్ట్రాలు ఎన్నో ఇంతకన్నా నిన్న జరిగిన దానికన్నా మించి దారుణంగా కొన్ని హింసాత్మక సంఘటనలు జరగడం గతంలో కూడా చూసాం. వాళ్ళు ఏంటంటే మీకు గుర్తునే ఉంటుంది, కావేరీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా మేము అసలు పాటించేది లేదని కర్ణాటక ప్రకటించడం, దాని మీద సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్. నీళ్లు బాగా వచ్చిన రోజున, వర్షాలు కురిసిన రోజు కృష్ణరాజసాగర్ డ్యామ్ నిండి, మెట్టూరు డ్యామ్ నిండిపోతే అసలు ఏ సమస్యలు ఉండదు, నడిచిపోతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి మధ్య, ఆల్మట్టికి వ్యవహారానికి మనకి మధ్య, ఆల్మట్టి బాగా నిండి వాళ్ళు నీళ్లు వదిలేస్తున్నప్పుడు మనకు సమస్య లేదు, ఉన్న నీళ్ళన్నీ వాళ్ళు బిగించుకుంటుంటే వస్తుంది. అంటే ఈ డెఫిసిట్ షేరింగ్ అని ఒకటి ఉంటుంది. వచ్చి మొత్తం ఇది ఉభయ రాష్ట్రాలు లేకపోతే మూడు రాష్ట్రాలకు సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాదం కాబట్టి ఇది ఎవరు ఎగువనున్న రాష్ట్రం వచ్చిన నీళ్ళని ఆ ప్రోరేటా బేసిస్లో వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే, అంటే మాకు ఆల్మట్టికి 10 TMCలు వచ్చింది, ఓ 2-3 కిందకు వదిలేయడం, మిగతా 3-4 వాళ్ళు పట్టుకోవడం, ఈ విధంగా ఒక డెఫిసిట్ షేరింగ్ అనేది మీకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో పెట్టారు. రేపు అది ఇంకా ఇంతవరకు నోటిఫికేషన్ కాల, అది పెట్టారు. అది వస్తే కొంత ఈ వ్యవహారాలు తగ్గుతాయి. కానీ కావేరీకి సంబంధించి ఏంటంటే మాకు నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మేము వదిలేది లేదు, మాకు చాలా తక్కువ వచ్చి మాకే ఎండిపోతున్నాయి అట్లా. బట్ ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది, మీరు ఇలాంటి సాకులు నిన్న మరీ వేసిన పిటిషన్ అత్యంత దారుణంగా ఉంది. అందులో పదజాలం ఏంటంటే మాకు ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, గొడవలు అవుతున్నాయి, మేము నీళ్ళు లేవు, కష్టం అవుతుంది, ఇలా అంటే అదేంటి? మాకు భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఐ థింక్ 142 అనుకుంటా, ఆర్టికల్ 142 ప్రకారం అది చచ్చినట్టు పాటించాలి ముందు, అది విధిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రం, దానికి డిగ్రీ ఆఫ్ సుప్రీంకోర్టు అనేది దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ టోటో. మీరు అయిన తర్వాత ప్రతి దాంట్లోనూ మన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో స్టే ఒకళ్ళు ఇస్తారు సింగిల్ జడ్జి, మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు, డివిజన్ బెంచ్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టులో అన్ని బెంచ్లే, ఏది సింగిల్ జడ్జిలను ఉండరు, దాని మీద మీరు పై బెంచ్కైనా అప్పీల్ చేయొచ్చు, లేకపోతే ఇచ్చిన వాళ్ళ దగ్గరికే రివ్యూ పిటిషన్ వేయచ్చు. ఏమన్నా మీరు ఇలా ఇచ్చారు కొంచెం బాగోలేదు, నిన్న ఏమైంది 15,000 క్యూసెక్కులు అన్నది కాస్త 12,000 క్యూసెక్కులు తగ్గించారు. మళ్ళీ ఏదో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిని ప్రత్యేకంగా నియమించారు. మీరు ఆ 3 రాష్ట్రాలతో మాట్లాడి అసలు సంగతి చెప్పి మాకు 20వ తారీఖు కల్లా రిపోర్ట్ ఇవ్వమని. సో ఏదో జరుగుతున్నప్పుడు అసలు మేము పాటించేదే లేదు, అది ఇది కర్ణాటక మొండి వైఖరి. ఈ నెల ఆవిడకి అప్పీల్ చేస్తాడు, కొంచెం ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా చూసుకోండి, మా కన్నడిగులకి రక్షణ కల్పించాలి. ఇక్కడ చూస్తేనేమో పెద్ద మారణకాండ. ప్రజలు వాళ్ళకి ఎట్లా రియాక్షన్ అంటే ఎవరిని రెచ్చగొడుతున్న వ్యవహారం మాండ్యా జిల్లాలోకి వస్తుంది. ఇది కృష్ణరాజసాగర్ డ్యామ్, అదే ఫేమస్ మన బృందావన్ గార్డెన్స్ అంటారు చూసారా, ఆ డ్యామ్ అనేది మాండ్యా జిల్లాకు వస్తుంది, మైసూరు పక్కన. మరి రైతులంటే మరి వాళ్ళకి వచ్చే నీళ్ళని ఉన్న వాళ్ళ కొద్దిపాటి నీళ్ళతో వాళ్ళకి ఏదో ఇస్తున్నట్టున్నారు, అందులోంచి తీసి సగం వాటా మిగతా తీసుకొచ్చి మళ్ళీ వదిలేయాలి మెట్టూరు డ్యాము తమిళనాడుకి అని అంటే వాళ్ళ పంటలు ఎండిపోయే అవకాశం ఉంటుందని. రెండోది ఇది అలవాటు అయిపోయింది వాళ్ళకి, ప్రతిసారి ఏదైనా కొంచెం తీర్పు కావేరీ తీర్పు రాగానే వెంటనే ఇటు అనేది, దాని వాళ్ళు కొంచెం రెడీగా ఉంటారు. రెండోది ఇలాంటి రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇగో ఇలా చేస్తే మనకి ఏదో అవుతుంది, మనం ఆగిపోతుంది అట్లా ఇట్లా అని అమాయక ప్రజలు కొంత ఇచ్చేస్తారు. కానీ అసలు ఈ వైలెన్స్ ఏంటి?
వీళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీ మెయింటైన్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అదేదో రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారు, ఇద్దరిని సరిగ్గా చూసుకుంటారు. బట్ వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఇలా ఏదో సాకు చూపి ఇంత లా అండ్ ఆర్డర్. ఇప్పుడు బెంగళూరు ఏమిటది, ఐటీకి పెద్ద ఇండియా అంతా చూసేది బెంగళూరు వైపు అని అంటారు. మీరు ఇలా కర్ఫ్యూలు అవి ఇవి పెడితే ఎవరు వస్తారు? మనకి ఇన్ని ఉద్యమాలు జరిగే తెలంగాణ మనకి ఇంతగా ఎప్పుడు కాలేదు. ఈ విధమైన దారుణాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా కాలేదు. బట్ ఆయన సిద్ధరామయ్య గారు ఆయన ల్యాండ్ ఆర్డర్ ముందు ఆయన కంట్రోల్ చేయాలి కదా. ఈ నిన్నటి సంఘటనలు ఎలా జరిగాయి? ముందరే బందోబస్తు ఏర్పడి ముందరే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు పెట్టుకుని ఏదో చేయాలి కదా. వీళ్ళు ఇటువంటి వైఖరులు అయితే ఇవి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వైఖరులు అవుతాయి. ముందైతే పాటించి తీరాలి. రైట్. రామ్మోహన్ రావు గారు, ఈ యొక్క ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూ ముందే తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి. తగు చర్యలు తీసుకుండవలసింది ఒకటి. రెండోది అసలు ఈ జల వివాదం అనేది అంత ఇప్పుడు ఇవాళ మనం ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే ఎప్పుడు వచ్చినా చర్చించుకుంటా ఉన్నాం. అందుకే గత ఎన్డీఏ టైంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లింకేజ్ ఆఫ్ రివర్స్ అని ఒక టాస్క్ ఫోర్స్ చేసి సురేష్ బాబు గారిని చైర్మన్ గా పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కొంత హోంవర్క్ చేసింది. అంటే ఈ దేశంలో అల్టిమేట్ గా అది ఒక్కటే సొల్యూషన్, లింకేజ్ ఆఫ్ రివర్స్. అంటే రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు లేకపోతే ఇంకో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ నీటి సమస్య అనేది తీవ్రత ఇంకా ముందు ఉంటే పెద్దగా ఉంటుంది. గొడవలు ఇట్లాగే ఉంటాయి, కంటిన్యూ అవుతుంది. ప్రతిసారి ఈ విధంగా మనం చర్చించుకుని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రం అనేది లేకపోతే కేంద్రం అని లేకపోతే సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయిందనో ఇట్లా అనుకునే బదులు దానికి ఆ దిశగా కేంద్రం పవర్ కదిలితేనే దీనికి సొల్యూషన్ వస్తుందని నేనైతే పర్సనల్ భావిస్తాను. ఎందుకంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఇందా కృష్ణారావు చెప్పినట్టుగా ఇవాళ సరే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఉండవలసిందే, తీసుకోలేదు. అంటే దీని వెనకాల ఇందాక మీరు ప్రశ్న వేశారు, ఉన్నారా లేదంటే త్వరలో ఎన్నికలు అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఏమన్నా ఉన్నదేమో తెలియదు మనకు. మనం ఇక్కడ ఉన్నాం, ఆ యాంగిల్ కూడా ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మిగతా వాళ్ళు ఏమన్నా దాని వెనకాల ఉంటుందా? ఏది ఉన్నా కానీ అన్హెల్దీ అట్మాస్ఫియర్ కదా. ఇప్పుడు బెంగళూరు లాంటిది దేశం అంతా చూస్తుంది, ఐటీ కానీ దేశానికి ఐటీ రాజధానిగా పేరు వచ్చింది ఉంది. సో కాబట్టి ఇది ఇంకో ప్రమాదం ఉంది. నెక్స్ట్ ఇంకెక్కడ జరిగినా కానీ ఇట్లా చేయొచ్చా, మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా ఇది చైన్ అనమాట. ఇలా గొడవలు జరుగుతూనే ఉంటాయి, పెరుగుతాయి. ఇంకా ఇప్పుడు మీడియా చూపెడుతుందా లేదా అని అంటే జరిగింది కాబట్టి చూపెట్టామంటారు. ఈ స్టేట్ లో ఇది కాబట్టి మనం ఎందుకు చేయకూడదు, రేపు నెక్స్ట్ ఇంకెక్కడ మిషన్ ఇష్యూ వచ్చినా కానీ అందులో కూడా జిల్లాలో రావచ్చు, పెద్దది రావచ్చు, జిల్లాకి రావచ్చు, ఇంకో స్టేట్ లో. సో ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి దీన్ని సమగ్రంగా ఆలోచించి దీనికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఇవాళ కాదు. ఈ కావేరీ జల వివాదం అనేది ఎప్పటి నుంచో ఉంది. తమిళనాడులో కూడా అందరు ఆర్టిస్టులు కూడా కూర్చుని ధర్నాల్లో నిరాహార దీక్ష చేసిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా జయలలిత గారు రియాక్షన్ వాళ్ళు వీళ్ళు నడుస్తూనే ఉంది. అదేవిధంగా బెంగళూరులో కూడా కాస్మోపాలిటన్ కాబట్టి అందరూ తమిళియన్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఈయన తమిళేనా, ఈయన ఎవరు బయటికి కూడా రావద్దని హెచ్చరించాల్సిన పరిస్థితి. అది ఒక మంచి వాతావరణం అయితే కాదు. అది ఏదేమైనా సుహృద్భావ వాతావరణంతో ఈ సమస్య పరిష్కారం కనుగొని దీనికి సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండి రాష్ట్రం కూడా దాన్ని సహకరించి 2 రాష్ట్రాలకు వెళ్లే విధంగా ఉండాలి. కానీ ఇది చేయడం వల్ల పబ్లిక్ ప్రాపర్టీ కూడా నష్టపోతున్నాం. ఇది ఏమవుతుంది, మిగతా సంబంధం లేని వాళ్ళు ఇక్కడ ఎక్కడో పార్కింగ్ లో 38 బస్సులు బస్సులు వాళ్ళు చేసిన దానివల్ల ఏమొస్తుంది, వాటర్ వస్తుందా, రాదు కదా. లేదా సమస్య పరిష్కారం అదేనా, బస్సులు తగలటమైనా లేదా ఆస్తులు ధ్వంసం చేయటమైనా, అది కాదు. ఇది కాదు కదా కావాల్సింది. సమస్యకి పరిష్కారం పెట్టి దానికి రవిశంకర్ గారు, మనకి నాగరికత అనేది నదీ ప్రవాహాన్ని బట్టి, అంటే నైలు నది దగ్గర నుంచి మనం కనుక చూసుకుంటే నాగరికత అనేది అక్కడి నుంచే మొదలైంది, పరివాహ ప్రాంతాల నుంచి వచ్చింది. అయితే లోవర్ రైపేరియన్ రైట్స్ అని చెప్పి మనకి ఉంటుంది. ఈ మనం పొలాలు కూడా పైన వాడు తడిపేసుకుని కింద వాడు తెస్తే పైన నీళ్ళన్నీ పక్కకి వెళ్ళిపోతే కింద వాడికి లాస్ట్ అట్టడుకున్న వాడికి నీటి ఇవ్వరు. అందుకని లోవర్ రైపేరియన్ రైట్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు. కాబట్టి ఫస్ట్ కింద ఉన్న వాడిని తడుపుకుని తర్వాత పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనకు వచ్చింది ఏమిటంటే ఆ రోజున తమిళనాడు స్టేటు, కర్ణాటక, ఇప్పుడు ఆంధ్ర అన్ని కలిసి ఉండి ఆ ప్రాంతాలకు వచ్చేటప్పటికి ఒక చోట డ్యామ్ కట్టుకోవటం, అందరి డబ్బులతో ఒక చోట డ్యామ్ కట్టి ఆ డ్యామ్ కట్టిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చే సమస్యలు ఇవి. మనకి ఇదే కాదు, గంగతో మనకి బంగ్లాదేశ్తో ప్రాబ్లం ఉంది. అయితే సెటిల్ చేసుకున్నాం. ఎందుకంటే గంగ మొత్తం ఇండియాలో ప్రవహిస్తుంటుంది. గంగ ఒక 8% మటుకు మనకి బంగ్లాదేశ్ కూడా పోతుంటుంది. ఈ అడ్జస్ట్మెంట్ బాక్రా మంగల్ ఈ అడ్జస్ట్మెంట్ అనేది తప్పదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటంటే యాక్చువల్గా ఇది వాటర్ అనేది సెంట్రల్ సబ్జెక్ట్ కావాల్సిన దాన్ని స్టేట్ సబ్జెక్ట్ చేసి
మీకు ట్రిబ్యునల్ వేసేస్తాము, ఆ ట్రిబ్యునల్లో ప్రభుత్వాలు మాత్రమే కొట్టుకోవాలి, ప్రజలు ఎవరు రావడానికి వీల్లేదు, మీరు కొట్టుకుంటే దీని మీద మళ్ళీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి రావచ్చా రాలేదా అనేది ఒక కైండ్ ఆఫ్ లా అనమాట. అంటే ట్రిబ్యునల్లోనే మీరే కొట్టుకోండి, మీరు కొట్టుకు తెచ్చిన తర్వాత మేము పైనుంచి ఏమన్నా అంటే అజమాయిషీ చేస్తాం, కర్రపత్రం చేస్తాము, అంతేగాని అది సుప్రీంకోర్టుకి రావడానికి వీల్లేదు అన్నప్పుడు మళ్ళీ ఎక్కడికి పోవాలి? మీరు ట్రిబ్యునల్ వేసేది మేమే, దానికి కమిటీలు వేసేవి మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటికి కూడా కమిటీలు ఉన్నాయి, కృష్ణా కూడా వాటర్ కూడా మళ్ళీ కమిటీలు వేసి వీటి 2 స్టేట్ ఇప్పుడు మళ్ళీ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టి ఈ లిటిగేషన్ పెట్టారు. యాక్చువల్గా వాటర్ని కేంద్ర సబ్జెక్ట్ గా తీసేసుకుని కేంద్రం పెద్దన్నగా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ దాని గురించి అసలు నిజంగా అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని స్టేట్ గవర్నమెంట్లు కూడా దీని మీద ఒక ఇది తీసుకుని అందరు రిప్రజెంట్ చేసి కేంద్ర సబ్జెక్ట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఇవాళ చూడండి, సుప్రీంకోర్టు మీకు 15,000 క్యూసెక్కుల నుంచి 12,000 క్యూసెక్స్ తగ్గిస్తూ డేట్స్ పెంచుతుంది, డే ఆఫ్ రిలీజ్ పెంచుతుంది. ఇప్పుడు మాండ్యా ఇందాక కృష్ణారావు గారు చెప్పారు, మాండ్యా కనుక మనం చూసుకుంటే ఏరియాలో చెరుకు బాగా పడుతుంటుంది. వాళ్ళకి నిజానికి అయితే మనకి బాగా వెనుకబడిన అనంతపురం ఆ జిల్లాల కంటే కూడా వెనుకబడి ఉన్న ఒరిజినల్ గా అది ఆ ప్రాంతం. కొంత నీళ్లు తీసుకొచ్చారు, కొంత నీళ్లు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కల్టివేషన్కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అంటే తాగునీరుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, సాగునీరుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటే నీకు తాగునీరుకి లేకుండా సాగునీరుకి ఇచ్చేది ఏంటి అనేది పడాలి కదా. తాగునీరుకి కొంత మనుషులు నిలబడాలి కదా. అందుకోసమే హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ ఎన్టీ రామారావు కానీ వీళ్ళందరూ కలిసి ఆ రోజున 15 టీఎంసీ అక్కడ ఇవ్వటానికి, ఇక్కడ హైదరాబాద్కి గోదావరి నుంచి కృష్ణా నుంచి 15 టీఎంసీ తీసుకొచ్చిన తర్వాత మిగిలిన నీటి మటుకు రైతులకు కంటెస్ట్ చేయడానికి పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అంటే ఆల్మట్టిలు కేసులు అద్భుతంగా రాశారు. ఫ్యూచర్లో 2000లో వచ్చిన జడ్జిమెంట్లో ఫ్యూచర్లో వాటర్ యుద్ధాలు జరుగుతాయని కూడా సుప్రీంకోర్టు రాసింది. దాంట్లో ఏం చెప్పిందంటే నీకు ప్రతి క్షణం ఇది వాటర్ యుద్ధాలు వస్తాయని దాంట్లో అబ్జర్వ్ చేసింది సుప్రీంకోర్టు. కేంద్ర ప్రభుత్వం మిన్న కూర్చోకూడదు అని చెప్పి. మరి ఏం చేస్తున్నారో ఎన్ని సంవత్సరాలు, అదే జడ్జిమెంట్ వచ్చి కూడా 16 సంవత్సరాలు అయిపోయింది. ఆ 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత అల్మటితో మనకున్న తగాదా మనకి తెలుసు. ఇవాళ మళ్ళీ తెలంగాణకి మహారాష్ట్రకి జరుగుతున్న గొడవలు మనకు తెలుసు. ఇవాళ మనకిను పెనుగంగ మీద ఉన్న ఇష్యూస్ మన రాష్ట్రాలకి అంటే తెలుగు రాష్ట్రాలు మనకు తెలుసు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పరిధిలోకి తీసుకుని కాపాడాల్సింది పోయి మీ చావు మీరు చావండి అని చెప్పి మీరు కొట్టుకుంటుంటే పైనుంచి మేము మిలిటరీ దింపుతాం కానీ మీరు ఆ లా అండ్ ఆర్డర్ని మీరు పెట్టడానికి వీల్లేదు, వాడిని ఆపండి, బస్సులు తగలబెట్టడం వీడిని ఆపండి అంటే కడుపు మండిన మనుషులు రేపు పొద్దున బెంగళూరుకి మంచినీళ్ళు రాకపోతే ఏం చేయాలి? ఆ పరిస్థితి చాలా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇమోషన్స్ హైలో ఉన్నప్పుడు ఇమోషన్ ప్రశ్న కాదు ఇక్కడ, ఇమోషన్ ప్రశ్న కాదు. నువ్వు లీగల్ గా తీసుకుంటే కాన్స్టిట్యూషనల్ గా తీసుకుంటే కాన్స్టిట్యూషనల్ గా నువ్వు నీ హక్కు ఏంటి? అందరు మానవులకి బతకడానికి హక్కు ఉంది. లోవర్ రైపేరియర్ రైట్ కు వచ్చేప్పుడు తమిళనాడు కింద ఉంది, సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, నీరు పల్లమెరుగు అని చెప్పి మనం చెప్తుంటాం. ఆ కిందకి వెళ్ళిపోయేదాన్ని నువ్వు ఆపి నేను అసలు నీకు ఇవ్వను అనేది చాలా చాలా తప్పుది. రమేష్ గారు మీ ఒపీనియన్ అండి. ఋషి గారు, చాలా దురదృష్టకర సంఘటనలు అండి ఇవన్నీ కూడా. కేంద్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని ఉండి ఇవన్నీ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేస్తూ ఇందాక కృష్ణారావు చెప్పినట్టు మన రైట్ ని మళ్ళీ ఇంకోసారి అప్పీల్ చేసుకునే విధంగా కర్ణాటక ప్రవర్తిస్తే బాగుండదు. అంటే దీని గురించి కదండి, రాబోయే రోజుల్లో నీటి యుద్ధాలకి అంటే తప్పనిసరిగా పరిస్థితులు దారుణంగా, ప్రకృతి కరుణించకపోతే మనం అల్లాడిపోయే పరిస్థితులు ఈ రోజున స్పష్టంగా కనిపిస్తాయనండి. మనం చూసాం నీరు అంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా వస్తాయని చెప్పేసి ఫస్ట్ అంటే వాతావరణ శాఖ చెప్పిన తర్వాత వర్షాలు లేకుండా పోయిన పరిస్థితుల్లో ఒకచోట కదండి, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు మేమున్నాం, మా ప్రాంతంలో కూడా నీటి ఎదుటి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రాష్ట్రాల మధ్య సమస్యలు పోయి జిల్లాలుగా వస్తాయండి, జిల్లాల నుంచి ప్రాంతాల వారిగా. ఇంకో చిన్న విషయం మీకు చెప్పాలి కదండి, నేను లాస్ట్ టైం చేసినప్పుడు పెరణ కాన్స్టిట్యున్సీలో చాలా అంటే డెల్టా అండి, అది తీర ప్రాంతం. మాకు వాటర్ కోసం మేము వేరే పక్కన నియోజకవర్గం రైతుల మీద మేము గొడవకి వెళ్ళేవాళ్ళం. ఆ రైతులు వాళ్ళు మేము కలిసి ఇంకో పక్కకి వెళ్ళేవాళ్ళం. అట్లా ఈ విధంగా గొడవలు పెరుగుతా పోతాయి కానీ
దీన్ని గన శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత గన కేంద్రం గన కనుగొనకపోతే నీటి యుద్ధాలు తప్పవసరం. ఇది గ్యారంటీగా రేపు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామం. ఇప్పుడు కర్ణాటకకి తమిళనాడుకి అనుకుంటున్నాము, మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు, మనకు మహారాష్ట్రకి మనకి గొడవలు ఉన్నాయండి, మధ్యలో తెలంగాణకి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు, తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఉన్నాయండి. ముందు జాగ్రత్త చర్యగా దీన్ని, ఇది జరిగిన దాన్ని ఒక దేశవ్యాప్తంగా ఇటు ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం అందరినీ సర్ది వాటాలు సమంగా పంచే కార్యక్రమంగా పెద్దన్న పాత్ర పోషిస్తేనే ఎక్కడైనా కానీ దీనికి ఫుల్ స్టాప్ జరగడానికి అవకాశంగా ఉంటుంది. కానీ ప్రకృతిగా కరుణించకపోతే తప్పనిసరిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునే పరిస్థితి ఉత్పన్నమవుతాయండి. దీన్ని మాత్రం గుర్తెరగాలి సార్. ఇది ముందు ఏపీ ఇప్పుడు మహారాష్ట్ర ఫస్ట్, అక్కడి నుంచి మళ్ళీ కర్ణాటక నుంచి తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రాకి వచ్చేది. అయితే ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా వాటర్లో మళ్ళీ రెండు రకాలు, త్రాగునీటి సమస్య ముందు, తర్వాతే సాగునీటి వస్తుంది. దీనికి పరిష్కారం వల్ల ఇది ఒకటే, వర్షాలు కూడా ఏంటి అకాల వర్షాలు పడతాయి, దానివల్ల పంట నష్టం వస్తుంది. అంటే అసలు పంట వేయకుండా కూడా ఉండే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి పరిష్కారం దీనికి అనుకోవాలంటే లింకేజ్ ఆఫ్ రివర్స్ అనేది ఒక్కటే దీనికి మార్గం దేశం మొత్తం మీద. దానికి ఆ రోజుల్లోనే 7 లక్షల కోట్లు అవుతుందని అంచనా వేసి ఇచ్చాడు సురేష్ బాబు గారు, నాకు గుర్తుందన్నమాట. కాబట్టి ఆ విధంగా కేంద్రం ఆలోచిస్తే తప్ప పరిష్కారం రైట్. బిఫోర్ క్లోజింగ్ దిస్ ఇష్యూ, కృష్ణారావు ఒక నిమిషం పాటు, అంటే కంపేర్ చేయొచ్చో లేదో, ఇప్పుడు ఏదైతే లేఖలతో యుద్ధం నడుస్తుందో ప్రస్తుతం ప్రాజెక్టుల మీద మాకు వాటా ఇంత తెలుగు రాష్ట్రాల మధ్య, ఇంత ప్రమాదానికి దారితీసే అవకాశాలు అయితే ఉండకపోవచ్చా? దానికైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా? అసలు కంపేర్ చేయాలి, ఇష్యూ బై ఇష్యూ చూడాలి కదా. ప్రతిదాన్ని మనం కావేరితో ముడిపెట్టలేము. అదంతా ఇప్పుడు ట్రిబ్యునల్ ఉంది, దానికి ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించాలి. 1996లో ఇచ్చిన ట్రిబ్యునల్ ఆదేశాలు, అది మన కావేరీకి సంబంధించి డెసిషన్, అంటే ఫైనల్ అవార్డు వాళ్ళు ప్రకటించింది. మనకి కృష్ణాది ఉంది, గోదావరి ఉంది. ఇక్కడ ఒకటే అంటే ఐ థింక్ జంజాల శంకర్ గారు చెప్పినట్టు, వాళ్ళు ఇందాక జోగి రమేష్ గారు కూడా కరెక్ట్గా చెప్పారు. ఇది సెంటిమెంట్కి దానికి ఏం లేదు. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎడంకాలం ఉంది, ఫస్ట్ జోను నల్గొండ, సెకండ్ జోన్ ఖమ్మం, థర్డ్ జోన్ వచ్చి మళ్ళీ కృష్ణా జిల్లాకి వెస్ట్ గోదావరికి కూడా రావాలి. వెస్ట్ గోదావరికి అసలు నాగార్జున సాగర్ ఎడంకాలం కింద వెస్ట్ గోదావరి కృష్ణా ఉన్న సంగతి ఎవరికి తెలియదు, మర్చిపోయారు చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు రావది, ఈ జోను ఈ ఇద్దరు వాడుకుంటారు. ఈ జోన్ 1కి ఇస్తున్నారు. ఇప్పుడు నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పి కేఆర్ఎంబి వాళ్ళు మొన్ననే కొంచెం అలాట్మెంట్లు చేశారు కదా, అందులో చేస్తే ఆ ఖమ్మానికి పోవడంలా, పాలేరు దాటి పోవడంలా. మాకు సంగతి ఏమిటని వాళ్ళ ఆందోళన వాళ్ళు నడుస్తుంది. వీళ్ళు అయిన తర్వాత ఇంకా నూజివీడు, మైలవరం అన్ని తిరగాలి. ఈయన బాగా జోగి రమేష్ కూడా అక్కడ వాడే ఇలా తిరిగి వెళ్ళాలి. అది ఇంతవరకు వెళ్ళిన దాఖలాలు లేవు. ఈ సమస్యలు ఉంటూనే ఉంటాయి. బట్ ఇష్యూ బై ఇష్యూ చూసినప్పుడు ఒక ట్రిబ్యునల్ అంటే ఆయనకు బాగా తెలుసు, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం ఒక ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సరి సమానం అని చెప్పారు. అయితే ట్రిబ్యునల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో ఇంటర్ఫీర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన ఆల్మట్టి వ్యవహారంలో కానీ ఇంకోటి కానీ అప్పుడు బచావద్దాల మీద వెళ్ళినప్పుడు చూసాం. దాని మీద వాళ్ళు జోక్యం, వాళ్ళు ఏమిటి, వాళ్ళు దేని మీదైనా జోక్యం చేసుకుని, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు జోక్యం చేసుకుంటారు. అది ఇక్కడ ఇష్యూ బై ఇష్యూ చూస్తే మనం ఇది ఇలాగే అవుతుంది అని చెప్పడానికి లేదు. సుహృద్వాగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటే అవ్వచ్చు. మొన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. కలుసుకుని ఏదో ఆ పెనుగంగా చనక కొరట ఇలానన్నిటికీ వాళ్ళు ఏదో వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు కూడా కూర్చుంటే ఇంకొంచెం ఇది వస్తుంది. ఇది ఏమవుతుందంటే ప్రాంతీయమైనటువంటి భావాలు వాటి కోసం ఆ ఉద్రిక్తతల మూలంగా మనకి లబ్ధి చేకూరుతుంది. అంటే ఇప్పుడు హరీష్ రావు గారు ఏమన్నారు, జైపాల్ రెడ్డి గారు, ఏంటంటే మీరు తెలుగుదేశంతో ఎలా కూర్చున్నారు, తెలుగుదేశమే కదా పాలమూరు, రంగారెడ్డి, దిండికి ఎగెనిస్ట్ చేస్తోంది, మీరు వెళ్ళి వాళ్ళతో ఎలా ఆందోళన, మీరు తెలంగాణ వాళ్ళ అట్లా ఇట్లా అని ఒక మాట. అలాగే జైపాల్ రెడ్డి గారు, లేకపోతే జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళ మాటలు వీళ్ళు, నువ్వు మల్లన్న సాగరము నువ్వు ముంచేస్తున్నావు ఇట్లా అని వీళ్ళంటే, పులిచింతల నల్గొండ జిల్లా భూములన్నీ మునిగిపోయాయి, పులిచింతల రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నువ్వేం నోరెత్తావు అని మళ్ళీ వీళ్ళు ప్రశ్న. ఈ వ్యవహారం ఏమవుతుందంటే వీళ్ళకి రాజకీయంగా పనికొస్తుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో వీళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజల్ని ఏదో రెచ్చగొట్టడానికి. ఏంటంటే నిజమైనా మనం ఏదో ముంచేస్తున్నాం అంటే, లేదా వాడే ముంచేసాడని వాడి మీద వేయడానికి, వీడి మీద వేయడానికి, ఇలాంటివన్నీ సాగ్గా తీసుకుంటున్నారు రాజకీయ పార్టీలో. అది మంచిది కాదు. చిన్న బ్రేక్ తీసుకుందాం. లైవ్ షోలో బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్.